గారు భయపడుతున్నారా? అంకమ్మరావు గారితో నేను ఏకీపిస్తున్నాను సార్. ఎందుకంటే అసలు భయం పోయింది. మా ఇష్టరాజ్యంగా మేము మాట్లాడతాం, మా ఇష్టరాజ్యంగా రాజ్యాంగానికి ఎలాగైతే అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించారో నేడు కూడా అదే పద్ధతిలో వెళ్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించని వ్యక్తి, ఇవాళ ప్రజా హక్కుల్ని గమనించని వ్యక్తి, అధికారుల దగ్గర నుంచి రాజకీయ నాయకులందరూ అనగదొక్కాలని చూసిన వ్యక్తి ఇంతకంటే బాగా ప్రవర్తిస్తాడని మనం అనుకోవటం లేదు. ఒకటి అంకమ్మరావుతో నేను 10 సార్లు పోటీ చేశాను, 7 సార్లు గెలిచాను. ఓడినప్పుడు కూడా నేరోలో 1-2 సార్లు ఓడాను. మొదటిసారి నాకు 38,000 మెజార్టీ వచ్చింది. నిన్న 64,000 మెజార్టీ వచ్చిందంటే నా గొప్ప. అది అంకమ్మరావు గారు చెప్పినట్టుగా తీవ్ర వ్యతిరేకత, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద పేర్కొన్న అసహ్యం వల్ల అందరికీ కూడా 90,000, 40,000, 50,000, 60,000 మెజార్టీలు వచ్చినాయి. అంటే అది అతని మీద ఉన్న వ్యతిరేకత వచ్చినాయి. అది మనం గమనం తీసుకోవాలి. ప్రజలేంటి, ఈ దుర్మార్గుడికి శిక్ష పడాలి. ఇవాళ ఎవరు తెర వెనక నడిపించింది, ఎవరు మద్యం వ్యాపారం నడిపించింది జగన్మోహన్ రెడ్డి. ఈ తిరుపతిని అపవిత్రం చేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవం స్వీకరించాడు, క్రైస్తవం పాటిస్తాడు. ఆయన ఏనాడు కూడా మతం మీద గౌరవం లేదు, హిందూ ధర్మం మీద గౌరవం లేదనేది నా భావన. ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక పట్టు వస్త్రాలు తీసుకెళ్లాడేమో కానీ భార్యను తీసుకెళ్లలేదు, హిందూ ధర్మం గురించి ఆలోచించలేదు. నిన్న అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి పరామర్శ సందర్భంగా మీరు కూడా మీ దాంట్లో దాన్ని చూపించేశారు. అక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమ ఉంది, వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి భక్తుడే అంబటి రాంబాబు, పూజ చేసుకుంటూ ఉంటాడు. నాకు తెలిసినంత వరకు ఆ దేవదేవుడి ప్రసాదంగా మనం తీసుకోవాలి అంటే చెప్పులు ఇడిసి ప్రసాదం తీసుకుంటాం, కళ్ళకు అద్దుకొని చెప్పని మనం ఆరగిస్తాం. అట్లాంటిది ఆ విగ్రహం అక్కడ ఉంటే చెప్పులతో వెళ్ళాడండి. బుచ్చి సోదరు గారు ఒకే ఒక్క మాట నేను చెప్తాను, మిగిలిన విషయాలు వారికి వదిలేస్తాను. ఈరోజు కులాల ప్రస్తావన తీసుకొని వస్తున్నారు. శివశంకర్ గారు కూడా ఇందాక వివరంగా చెప్పారు, కులాల ప్రస్తావన తీసుకొని వస్తున్నారు. జోగి రమేష్ మాత్రం బీసీ నాయకుడు అంట. జోగి రమేష్ బీసీ నాయకుడు అంట. మరి అంబటి రాంబాబు గారు ఓసీ నాయకుడు కావాలి కదా, కాపు నాయకుడు ఎలా అవుతున్నాడు? రంగా గారి బొమ్మ అతని బొమ్మ వేసి చూపిస్తున్నారు. రంగా గారితో పాటు ఇతను ఎప్పుడన్నా ఉన్నాడా? ఆ జిల్లా నేను అట్లా కాదండి, కల్తీగాళ్ళు లేకపోతే బూతులు తిట్టే వాళ్ళకి అసలు కాపులు బీసీ నాకు అర్థం కాదు. అట్లా కదండి, అతని గురించి నాకు క్షుణ్ణంగా వాళ్ళందరినీ ఎందుకు దీంట్లోకి లాగా. నేను గుంటూరు వాడిని ఇలా పట్టుపూర్వత్వాలని నాకు క్షుణ్ణంగా తెలుసు. కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు. ఆయన కూడా 6 పర్యాయాలు గెలిచాడు. ఆయనకు సంబంధించినంత వరకు రంగా గారితో అటాచ్మెంట్ అతనికి ఉంది. ఇతనికి ఎలా లేని వ్యక్తిని ఈ రోజు ఈ విధంగా పోర్ట్రేట్ చేస్తూ వాళ్ళని చూసి భయపడే విధంగా, వాళ్ళు మాట్లాడే విధంగా, ఈ రోజు బజార్కి వచ్చి మాట్లాడే విధంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే కదండి కార్యకర్తల కోపం వచ్చింది. ఒక వ్యక్తి కాదు ఇవాళ అంబటి రాంబాబు ఇవాళ కాదు, మొట్టమొదటి మాట్లాడుతున్నాడు. అధికారంలో ఉన్నప్పటి నుంచి అదే పని చేస్తున్నాడు, అధికారం పోయే కూడా అదే పని చేస్తున్నాడు. ఒకవేళ అంబటి రాంబాబు కనుక ఈ రోజు లోపల ఉంటే ఇవాళ జరుగుండేదా? జోగి రమేష్ లోకేష్ గారిని కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాను, ఇంకా బయటే ఉన్నాడు. ఒకే ఒక మాట, ఇప్పుడు వీళ్ళకంటే వారం రోజుల ముందు పేరున్నాను ఏం మాట్లాడాడు, కొయ్యాలన్నాడు కదా, మరి పేరుని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వంకాయ కోసినట్టు ఒక్కొక్కడిని కోసి కారం పెట్టాలి ఆడపిల్లల్ని, ఆ మాధవిలో ఆ విధంగా మాట్లాడాన్ని ఈ రోజు వరకు ఎందుకు అదుపులో తీసుకోలేదు? వీళ్ళు ఇచ్చినటువంటి అలుసు కాదా? ఈ రోజు ఒకే ఒక మాట అండి, బుచ్చి సోదరు గారిని అంటేనో బుచ్చి సోదరు గారి అబ్బాయికి ఇబ్బంది బాధేసింది, కానీ ఆయన ఇంట్లో కూర్చోవచ్చు. బుచ్చి సోదరు గారిని అంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల బాధేసింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 1 కోటి మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుడు, తండ్రి కంటే గౌరవ స్థానంలో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని అంటే కార్యకర్తలు ఎలా బరాయిస్తారు? ఆ అవకాశం మీరు ఎందుకు ఇస్తున్నారు? కార్యకర్తలు లేని తర్వాత మీరు రేపొద్దున ఏం చేయగలరు? ఇప్పుడు బుచ్చి సోదరు గారు, లోకేష్ గారు ఈ మధ్య పార్టీ కార్యకర్తల సమావేశంలో రాజమండ్రిలో అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ రెడ్ బుక్ చూపిస్తూ